హలో అండి. ఇవాళ మన ఛానల్‌లో చూడండి పావు బాజీ రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. ముందుగా కడాయి పెట్టి అందులో కొద్దిగా బటర్, కొద్దిగా నూనె వేసి అవి వేడెక్కాక సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, మెత్తగా ఉడికించిన బఠానీలు, కొద్దిగా అల్లం వెల్లిపాయ వేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి. అందులోకి బాగా పండిన టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టయితే వేసుకొని అవి కొద్దిగా వేగాక అందులోకి కారం, ఉప్పు, పావు బాజీ మసాలా, కొద్దిగా కసూరి మేతి వేసేసి మరీ ఒక్కసారి కలుపుకోవాలి. అందులోకి మనం ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపను కూడా వేసేసుకొని పప్పు గుత్తితో మెత్తగా రుద్దుకొని చివరగా ఒక గ్లాసు నీళ్ళు పోసి మళ్ళీ చివరగా బటర్ కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. బాజీ అయితే రెడీ అయినట్టే. చూడండి తర్వాత మేము పావు బ్రెడ్‌ని అయితే ఈ విధంగా బటర్ వేసి పెనం పైన రెండు వైపులా బాగా వేడి చేసుకున్నామంటే పావ్ బాజీ రెసిపీ అయితే రెడీ అవుతుంది. వర్షాలు వచ్చినప్పుడు ఈ విధంగా టేస్టీగానైతే చేసేసుకుంటే చాలా బాగుంటుంది. మా పిల్లలు ఇంకా రాత్రి ఇవి తినేసి డిన్నర్ అస్సలు చేయలేదు. ఇవే అంతా స్టమక్‌లో ఫుల్లుగా ఉంటాయన్నమాట. ఈ రెసిపీ ఎలా ఉందో మాకు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరికొన్ని వీడియోలతో మళ్ళీ